వరికుంటపాడు మండలంలో వరుసగా ఆలయాల్లో చోరీలు చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తూర్పు బోయబడుల గ్రామంలోని రామాలయం, నాగార్పమ్మ, అలివేలు మంగాపురంలో రామాలయ దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ హుండీలను పగలగొట్టి అమ్మవారికి సమర్పించిన నగలను అపహరించారు. సుమారు 5 తులాల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. చోరీలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఆలయాల భద్రతపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారి నాగార్పమ్మ దేవస్థానంలో తూర్పు బోయమడుగుల నాగార్పమ్మ దేవస్థానంలో అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గుడిలో ఉండి తర్వాత అమ్మవారి మంగళసూత్రాలు, అమ్మవారి మెడలో ఉన్న సరులు, మంగళసూత్రాలు, వెండి పడగలు అవి తీసుకెళ్లారు. ఇట్లా జరగటం అర్ధరాత్రులు జరిగింది కాబట్టి ఎప్పుడు ఏం జరిగింది ఎవరు గ్రామస్తులు కూడా తెలియదు. అక్కడ చలపల్చోల గుడిలో కూడా అక్కడ కూడా జరిగిందని గ్రామస్తులంతా అక్కడ కూడా గొడవ చేస్తున్నారు. ఇక్కడ చిలకబాటోల గుడిలో ఇక్కడ కూడా నేను పూజ చేయడానికి వచ్చాకే ఇక్కడ కూడా జరిగింది. ఇట్లా మన వాళ్ళంతా వచ్చి చూశాక తాళాలు పగలు కొట్టి ఉండి తీసుకెళ్ళడం, అమ్మవారి మెడలో అమ్మవారి గుడిలో కొన్ని విలువైన వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.